సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని రాయపల్లి దారుణం జరిగింది. ప్రధాన రహదారి పక్కన అర్ధరాత్రి నిద్రిస్తున్న మహిళపై కూరగాయల వ్యాపారి మోయిన్ అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలో ఘటన రికార్డు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి నారాయణఖేడ్ పట్టణంలో ఒక ఆడ మనిషి పైన ఒక షాపు ముందు పడుకున్న సమయంలో ఒక మగ వ్యక్తి వచ్చి ఆమె పైన అత్యాచారం చేసినట్టుగా ఆ సంఘటన గురించి ఈరోజు సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనేది మాకు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టినాము. ఆ నిందితుడు ఎవరితో అతన్ని ఐడెంటిఫై చేశాము. అతన్ని కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ చేసి రేపు అతన్ని కోర్టు ముందు హాజరుపరుస్తాము. ప్లస్ సీసీ కెమెరాలు వెరిఫై చేశాము. దాని ఆధారంగా అతన్ని గుర్తించి అతని పైన చట్టరీత్యా తగిన చర్య తీసుకుంటున్నాం. నిన్న రాత్రి 11:30 సమయంలో నారాయణఖేడ్ పట్టణంలోని రైపల్లి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక మహిళపై ఒక యువకుడు అత్యాచారం చేయడం జరిగింది. అవి సీసీ ఫుటేజ్లో రికార్డు కావడంతో మా దృష్టికి రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ను తీసుకెళ్ళి మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి అతనిపై కేసు పెట్టడం జరిగింది. పోలీసులు ఇలాంటి సంఘటనలు ఇక ముందు కూడా ఈ నారాయణఖేడ్లో జరగకుండా ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చట్టాలు ఉన్నప్పుడు కూడా కఠినమైనటువంటి పెద్ద కేసులు పెట్టి ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.